మంపు దిగకపోతే ఎలా దించాలో తెలుసు దేవుడికి బాగా. కాస్త కూస్త అనుభవించి చెబుతున్నాం సలహాలు, అనుభవాలు లేకుండా చెప్పట్లా. ఒక పక్కన దించి ఏందనుకున్నా మరి, అనుభవాలు లేకుండా చెప్పట్లా, కాస్త కూస్త అనుభవాలు గడించి మంపు దిగి. దేవునికి స్తోత్రం. ఆటలాడొద్దు యేసు రక్తముతో, ఆటలాడొద్దు దేవుని ప్రేమతో, ఆటలాడొద్దు దేవుని కృపతో, నిరర్థకం చేయొద్దు దేవుని కృపని. గుండెల్లో భయం ఉండాలి. ప్రభు రాకడా ఎప్పుడో తర్వాత, ఎప్పుడు పోతామో తెలియదు. ఆయన రాకడ సంగతి తర్వాత, ముందు ఎప్పుడు పోతామో తెలియదు. పోయేటప్పుడు ఏ క్షణాన నా ఊపిరి పోయిద్దో నాకు తెలియదు కనుక పరిశుద్ధురాలుగా కన్నుమూయాలి, పరిశుద్ధుడుగా కన్నుమూయాలి. మరణానికి వయో పరిమితి లేదు, బాలుడు యవనుడు వృద్ధుడు అన్న భేదం లేదు, నిండు చోళాలు. ఈ మధ్యనే జాబ్ వచ్చింది, మొన్ననే పెళ్ళైంది అన్న భేదాలు చావుకులేవు. పాపం మొన్ననేగా పెళ్ళయింది, కొద్దిగా ఆగుద్దాంలే అని సావు అనుకోదు. పెళ్ళికి పోయి వస్తా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. మొన్ననేగా జాబ్ వచ్చింది, పాపం ఉద్యోగం చేయనిచ్చి తిద్దాంలే అనుకోదు సావు. అరే యవనస్తుడు కదా, కాస్త లోకాన్ని అనుభవించని అనుకోదు. పసి బిడ్డని లేదు, పండు ముసలి అని లేదు, నిండు చోళాలని లేదు, యవనస్తురాలని లేదు, పెళ్లి జంటని లేదు, జాబ్ వచ్చిందని లేదు, రక్షణ పొందాడని లేదు, రక్షణ పొందలేదని లేదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా సంప్రాప్తమైద్దో తెలియదు గనక నీకు నాకు మొత్తానికి చెప్తున్నాడు దేవుడు, జాగ్రత్త. నా రాక నీ పోక రెండు నీకు తెలియదు గనక అది జరిగినప్పుడు, రాక జరిగినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండేటట్టు నీవు జాగ్రత్తగా నీ భక్తిని, విశ్వాసాన్ని, ఆత్మీయతను కాపాడుకోవాలి. నీ పోకడ జరక్క ముందే, ఎప్పుడు నిన్ను పిలుస్తానో తెలియదు గనక, ఏ గడియలో నీకు పిలుపు వచ్చిందో తెలియదు గనక, నా పిలుపు నీకు రాకమునిపే నువ్వు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ జాగ్రత్తగా నువ్వు కాచుకుంటూ ఉండాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలి, నీ నడుము కట్టుకొని ఉండాలి, సిద్ధంగా ఉండాలని నా దేవుని వాక్యం అనేక చోట్ల నొక్కి వక్కాణిచ్చింది తమ్ముడు, చెల్లి. అందుకనే ఎప్పటికప్పుడు మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఏదన్నా తెలిసి తెలియని అతిక్రమం జరిగితే దేవుని ముందు ఒప్పుకొని, ఏ రోజుకు ఆ రోజు ఒప్పుకొని సరిదిద్దుకొని, దేవుడు క్షమించాడని నమ్మి మళ్ళా దాని జోలికి పోకుండా పోరాడాలి. నిన్ను ఎట్లనన్నా మళ్ళా చెరబాట చూస్తాయి, లొంగకూడదు, తప్పించుకు తిరగాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు నీ వంతు పోరాటం నువ్వు చేయాలి. దేవుడు అది గమనిస్తాడు. పోరాడుతున్నాడా, పోరాటం ఆపాడా? పాపానికి వ్యతిరేకంగా పోరాడుతుందా, పోరాటం ఆపేసి రాజీ పడిందా? రాజీ పడితే తప్పదు కోటింగ్. పోరాడుతున్నంత వరకు నీ పక్షాన దేవుడు ఉంటాడు. అర్థమైతే గట్టి కూడా, నువ్వు పోరాడినంత వరకు, పరిశుద్ధ జీవితం కోసం పోరాడినంత వరకు, పాపానికి వ్యతిరేకంగా పోరాడినంత వరకు నా దేవుని హస్తం నీకు తోడుగానే ఉంటుంది. అందరూ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా వినండి జాగ్రత్తగా. అర్థమైందా? మన పాప పరిహారం కోసం తండ్రి అతను చెప్పింది నిజమే, అయినా నా బిడ్డ నా ముందు ఒప్పుకుంది తన పాపాలు, ఇదిగో అందుకొరకే నేను వెల చెల్లించాను కదా, ఈ రక్తమును బట్టి నా బిడ్డని విడిచిపెట్టు అంటే, ఆయన రక్తమును బట్టి మన అతిక్రమములన్నీ కడిగి వేయబడతాయి. ఎందు నిమిత్తం విజ్ఞాపన జరుగుతుందంటే, సాతాను ఎన్నోసార్లు మనల్ని గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి ప్రయత్నించాడు, కోరుకున్నాడు. కొన్నిసార్లు మనం ఊహించినటువంటి శోధనలు మన మీదికి వచ్చాయి. విశ్వాస పరీక్షలు అంటారు వాటిని. యేసు ప్రభుని ఆ రాత్రి బంధించినప్పుడు శిష్యులు పరారయ్యారు. ఎలాంటి శోధన అది అంటే, యేసును విడిచి పారిపోయే శోధన, విశ్వాసము నుండి తొలగిపోయే శోధన. అలాంటి శోధన ఎదురైంది అపోస్తలులకి. నీకు నాకు కూడా ఎదురవుతాయి. మన స్థాయికి తగ్గట్టు, మనకు సంబంధించినంత వరకు మనము కూడా శత్రువు చేత జల్లించబడతాం. జల్లించబడటానికి దేవుడు కూడా అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? మన నాణ్యత తెలుసుకోవటానికి. మనం పొట్టుగా ఉన్నామా, గట్టి గింజగా ఉన్నామా నిర్ధారణ చేసుకోవటానికి మనల్ని అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు వాడు జల్లిస్తాడు. జల్లించడం అంటే ఏంటో తెలుసా? మీ ఇంట్లో జల్లెడ తీసుకొచ్చి జల్లించినట్టు తీసుకొచ్చి మన అందరిని అందులో వేసి నిజంగా జల్లించడం. రైస్ మిల్లులో ఉన్నట్టు జల్లెళ్ళు తీసుకొచ్చి మనల్ని అందులో ఎక్కించి జల్లించడం. వాడు మన విశ్వాసాన్ని శోధిస్తాడు. కొన్ని ఊహించని పరిణామాలు మన జీవితంలో వాడు తీసుకొచ్చి పెడతాడు.
అవి ఎంత డేంజర్గా ఉంటాయి, ఎంత ఇబ్బందిగా ఉంటాయి అంటే మనసుకు ఎంతో క్షోభను కలిగించేవిగా, మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. కొంతమందికి ఎలాంటి పరిస్థితి తారసిల్లింది అంటే అసలు క్రీస్తులో ఉండాలా వదిలేయాలా, అలాంటి పరిస్థితులు కూడా. ప్రభువులో ఉండాలా వదిలేయాలా, అలాంటి పరిస్థితులు కూడా. ఇక్కడ పేతురుకి, అపోస్తలులకి ఆ శోధన వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది? ప్రభు నమ్మకస్తుడే. నేను ఆయనకి నమ్మకస్తుడిగా ఉండలేకపోయాను, నేను ఆయనకి నమ్మకస్తురాలుగా ఉండకపోయాను కనుక నేను తగను ప్రభువుకి. ఇదొక టైపు శోధన. నేను పనికిరాను ప్రభువుకి, నేను తగను ప్రభువుకి. ఇదే శోధన అపోస్తలులందరికీ వచ్చింది, యూదా ఇస్కరియోతు కూడా వచ్చింది. వాడేం చేశాడో తెలుసా? నేను తగను ప్రభువుకి, నేను పనికిరాను ప్రభువుకి, నన్ను క్షమించడు ప్రభు, నన్ను ఒప్పుకోడు ప్రభు అని పోయి ఉరి పెట్టుకొని పైనుండి కింద పడి నడిమికి బ్రద్దలై చచ్చిపోయాడు. కానీ పేతురు, అపోస్తలులు అలా లేరు. మొదట పేతురు కూడా నేను నమ్మకస్తుడిని కాదు, నేను ఒక వంచకుణ్ణి, గురుద్రోహిని. గురువుకి కొన్ని గంటల ముందే ప్రామిస్ చేశా, ప్రాణమైనా వదులుతా కానీ నిన్ను మాత్రం వదలను ప్రభువా అని కొన్ని గంటల ముందే, రోజులు నెలలు కూడా కాదు, గంటల ముందే ప్రామిస్ చేసి ఆయన కళ్ళ ఎదుట 3 సార్లు ఆయన ఎరగనని అబద్ధాలు ఆడాను. నీచుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, వంచకుణ్ణి, గురుద్రోహిని, కృతజ్ఞతాహీనుణ్ణి, నాలాంటోడు నా ప్రభువుకి పనికిరాడు అని ఏడ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఈ 3వసారి అబద్ధం ఆడేటప్పుడు యేసు ప్రభు పేతురుకి వెళ్ళి చూస్తాడు. ప్రధాన యాజకుని మంటపంలో ఆయన్ని కొడుతుంటారు. ఆ దెబ్బలు తింటానే యేసు ప్రభు పేతురు వైపు చూస్తాడు. చూసినప్పుడు పేతురికి విపరీతమైన పశ్చాత్తాపం, దుఃఖం కలిగిద్ది. వెలుపటికి పోయి సంతాపపడి ఏడ్చెను అనుంది. ఆ సన్నివేశాన్ని తండ్రి అనుమతించాడు. యేసు ప్రభు నిజంగా అక్కడ చూడకపోతే పేతురు నిజంగా తేడా పడేవాడు. తండ్రి, సీమోను నమ్మిక తప్పిపోకుండా సీమోనును బలపరచవా అని తండ్రిని వేడుకున్నాడంట. మరి సీమోను ఎలా బలపరచబడతాడు? ఆ అబద్ధాలు ఆడే సన్నివేశంలోనే ప్రభు దర్శనం అతనికి కలగాలి, ప్రభు దృష్టి అతని మీద ఉండాలి. ఈ సన్నివేశం వచ్చేటట్టు చేశాడు దేవుడు. తండ్రి ఆ పని చేశాడు, ఆ సన్నివేశాన్ని రప్పించాడు. పేతురు ముందే దెబ్బలు తింటున్నాడు. ఆ దెబ్బలు తింటూనే ఈ 3వసారి అబద్ధం ఆడినప్పుడు నేను అబద్ధం ఆడుతున్న సంగతి ప్రభు చూస్తాడేమో అని గమనిస్తాడు. నేను ఇప్పుడు 2 సార్లు ఆడాను, ఇప్పుడు 3వసారి కూడా ఆడాను, ఆయన చూస్తున్నాడేమో. అద్దుగో చూశాడు, చూడండి, కనపడుతుందా మీకు స్క్రీన్ మీద? అదిగో చూశాడు, చూడండి. 3వసారి అబద్ధం ఆడిన తర్వాత ఆ సన్నివేశం ఆ ప్రభుకి వెళ్ళి చూశాడు. అది ఇక్కడ కోతలు కోసేటప్పుడు ఇది ఏంటి, నేనా ప్రాణమైన పెడతాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలి పారిపోయే ప్రసక్తే లేదు. ఇక్కడ కోతలు కోసిన టైం ఇది. తన నమ్మకత్వాన్ని గురించి, తన స్థిరత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడిన సన్నివేశం అది గుర్తొచ్చింది. అద్దు ఏడుపు వచ్చింది. అయ్యో, కొన్ని గంటల క్రితమే నేను ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను, కొన్ని గంటల క్రితమే నీ కోసం ప్రాణం ఇస్తానని మాట్లాడి, నీ కోసం నిలబడతానని మాట్లాడి, నిలబడలేకపోయిన అధముణ్ణి, అస్థిరుణ్ణి, గురుద్రోహిని అని బాధపడ్డాడు. అయితే యేసు ప్రభు చూపులోని ఆంతర్యం రకరకాలుగా భక్తులు చెప్తారు. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, సీమోను నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని అబద్ధం ఆడావు, వాస్తవంగా నువ్వు పొరపాటు పడ్డావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను అర్థం చేసుకుని క్షమిస్తున్నాను. చూడండి, ఒక మనిషి తప్పు చేసినప్పుడు, బాగా వినండి, ఒక మనిషి తప్పు చేసినప్పుడు అతన్ని నిందించండి,
కఠినపరచబడతాడు. కఠినపరచబడతాడు. క్షమించి ప్రేమించండి, పశ్చాత్తాపడతాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? నిజంగా ఒప్పుకుంటారా మీరు? నిందించండి. నువ్వు తేడా నిందించండి, కఠినపరచబడతారు. నేను తేడా అంటే ఇంక తేడా చేయని వాళ్ళు ఎవరున్నారు? అందరు తేడానే అని ఇంకా కఠినపరచబడి దుర్మార్గంగా మారిపోతారు. కానీ క్షమించి ప్రేమించండి, ప్రేమించి క్షమించండి. ఇగో నువ్వు తేడా పడ్డావు, చాలా పెద్ద ద్రోహమే చేశావు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అను. గుండె పగిలిపోద్ది. నీ భర్త నీకు ద్రోహం చేశాడు, తేడా పడ్డాడు. సహజంగా స్త్రీకి ఆవేశం వచ్చింది. దుర్మార్గుడా, నువ్వే సర్వస్వం అనుకొని బ్రతుకుతుంటే నమ్మకంగా వెళ్ళి ఇంకొక కుంపట పెట్టావు. నీకు సిగ్గుందా, బుద్ధుందా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా, పశువా? నువ్వు అట్లాంటోడివి, దుర్మార్గుడివి, దుష్టుడివి, నువ్వు అట్లా సైతానోడివి, నువ్వు అది అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, అవును నేను సైతానుడినే, నేను తేడాగాడినే, నేను దుష్మన్గాడినే, అవును నువ్వు అన్నయన్నీ ఏం చేస్తా? చేసుకోపో. ఈ కొంపలోకి రావటం కంటే నా అక్కడే బాగుంది, హాయిగా ఉంది అంటాడు. అదే భర్తతో నువ్వు వాస్తవంగా నీకు ఒక నమ్మకమైన భార్య అని నాకు ఒక నమ్మకమైన భర్తవి నువ్వు అనుకున్నాను, కానీ నువ్వు తేడా పడ్డావు. అంటే నీ నమ్మకత్వం విషయంలో నువ్వు శోధించబడ్డావు. వాస్తవంగా నా మనసు గాయపడింది, అయినా దేవుని ప్రేమను బట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను, నా ప్రేమలో మార్పు లేదు అని నువ్వు అను. ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను, నీకు ఏది తక్కువ చేయను, నీ పరిచర్య అంతా నేను చేస్తాను అని నువ్వు యథార్థంగా ఆయనకు జరిపించాల్సిన మర్యాదలు, చూపించాల్సిన ప్రేమంతా నువ్వు చూపించు. వాని గుండెల్లో అది పెద్ద శిక్షలాగా ఉంటుంది. పర్సనల్గా ఏడ్చుకుంటూ ఉంటాడు అంతే. ఇంత నీతి కలిగింది, ఇంత ప్రేమ కలిగింది, ఇంత యథార్థత కలిగింది, ఇంత క్షమాహృదయం కలిగింది. ఇంకొకళ్ళు అయితే వదిలిపెట్టరు, నన్ను రోడ్డుని వేస్తారు, గందరగోళం చేస్తారు. నా పాపాన్ని గుండెల్లో దాచుకొని నన్ను క్షమించింది ఈ పిచ్చిదానికి ద్రోహం చేస్తున్నాను నేనని వాడు కొనసాగలేడు. ఇక అందులో వాడు కొనసాగలేడు. ఖచ్చితంగా వాడు మారు మనసు పొంది తీరతాడు ఏదో ఒక రోజున. ఇలా చేస్తే మారతాడని ఆ ఉద్దేశం పెట్టుకొని చేయవాకు. నీ నేచర్ అది అయి ఉండాలి. వాడు మారకపోని నేనైతే క్షమిస్తాను, ప్రేమిస్తాను. ఒక భార్యగా ఏం తక్కువై నా భర్త మరొక స్త్రీ వైపు చూశాడో, ఏం కొదువై నా భార్య ఇంకొక వైపు చూసిందో, అవన్నీ నేను సరి చేసుకుంటాను, నేను భర్తీ చేస్తాను, నేను జరిగించాల్సిన న్యాయం అంతా జరిగిస్తాను అని ఒక స్త్రీ అనుకోగలిగితే తప్పకుండా అతడు రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. చెందకపోయిన దేవుడు మెచ్చుతాడు. అంటే ఇప్పుడు ఏం చెబుతున్నా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగినా పర్లేదు, వదిలేయమంటావు. వదిలేకపోతే తగాదాడు జుట్లు పీక్కోండి. నేను చెప్పిన సలహా వింటే కుటుంబాలు బాగుంటాయి, వర్ధిల్లుతాయి. కాస్త తేడా పడ్డోళ్ళు కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది. నువ్వు ఆవేశపడిన పర్రా వస్త్రంలో చించుకున్నావు, నువ్వు గందరగోళం అయిపోయి మొత్తం రోడ్డు ఎక్కి చీదర అయిపోయి చివరికి ఎటు కాకుండా అయిపోద్ది బతుకు. ఆల్రెడీ కొంతమంది బతుకులు అట్టాయి, రోడ్లు పాలు అయ్యారు. అందుకే అవన్నీ చూసి చెప్తున్నా. పేతురు తేడా పడ్డాడు. కానీ పేతుర్ని యేసయ్య చూసే సన్నివేశాన్ని తండ్రి రప్పించాడు. కానీ యూదా ఇస్కరియోతును మళ్ళా యేసు కలుసుకునే సన్నివేశం దొరకల. ఒకవేళ అదే విధంగా యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభుని ఎదుర్కొనే సన్నివేశం కానీ ఏర్పడ్డట్టయితే యూదాకెళ్ళి కూడా చూసేవాడు. అవసరమైతే యేసయ్య పెద్దగా అరిచి చెప్పేవాడు, ఏమని తెలుసా? యూదా నీకు నువ్వు హాని చేసుకోవద్దు, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఆ సన్నివేశం రాలా. ఎందుకు? వాడు నాశన పాత్రుడు. కానీ సీమోను పేతురు విషయంలో అవకాశం వచ్చింది.
ఇద్దరు కలుసుకునే సన్నివేశం వచ్చింది. ఆ చూపులోనే గుండె బద్దలైపోయి వెలుపలిగిపోయి సంతాపపడి ఏడ్చాడు. ఆ చూపులో సీమోను పేతురికి యేసు ప్రభు పట్ల మళ్ళా విపరీతమైన ప్రేమ కలిగింది. ఎందుకు ప్రేమ కలిగిందో తెలుసా? ఇంత దుర్మార్గుణ్ణి క్షమిస్తున్నావా? నీ కళ్ళ ముందే నేను ఎరగనని అబద్ధం ఆడిన గురుద్రోహిని నన్ను క్షమిస్తున్నావా? ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకా నీ దృష్టి నా మీద ఉందా? ఇంకా నీ దృష్టి నా మీదే ఉందా? ఇంకా నన్ను గమనిస్తున్నావా? ఇంకా నా వెంటబడుతున్నా? పనికిరానయ్యా నేను, నీకు ద్రోహినయ్యా నేను. ఇంకా ఎందుకయ్యా నా కోసం పరితపిస్తున్నావు? వెలుపలిగిపోయి సంతాపపడి ఎంత ఏడ్చుకొని ఉంటాడు, ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత రోధించాడు. చివరికి సంఘమునకు తానే స్తంభమయ్యాడు. ఒక్క చూపు చాలు, నా యేసయ్య చూపు, ఒక్క చూపు చాలు, గుండె బద్దలైపోద్దంతే. హల్లెలూయా. మనం విశ్వాస పరీక్షలో సాతాను చేత జల్లించబడుతున్నప్పుడు మన నమ్మిక తప్పిపోకూడదని నా ప్రభు వేడుకున్నాడు గనుకనే ఇంతవరకు మన విశ్వాసం కొనసాగింది. లేకపోతే నీకు తెలుసు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న శోధనల్లో అసలు నువ్వు లోకంలో కలిసిపోవాల్సింది, పాపంలో పడిపోవాల్సింది, విశ్వాసాన్ని వదిలిపెట్టాల్సింది, ఒక అన్యుడిగా అన్యురాలిగా మారిపోవాల్సినటువంటి శోధనలు వచ్చినాయి నీ జీవితంలో. కానీ అన్నొచ్చినా అన్నిటిని అధిగమించి నో నో నో, నాకు యేసు చాలు, నాకు యేసు కావాలి, నేను యేసు కోసం నిలబడాలి, నాకు యేసు చాలు, నేను యేసును వదలలేను, నేను నా ప్రభువును వదలలేను, నా ప్రభువుని విడిచిపెట్టి బ్రతకలేను, ఈ లోకమంతా నన్ను వదిలిన, నాకు యేసు కావాలి, నాకు ప్రభువు కావాలి అనగలిగావు అంటే, ఆ మనసు నీలో వచ్చింది అంటే అది ఆయన విజ్ఞాపన ఫలితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి విజ్ఞాపన ఫలితమో తెలుసా? నా యేసయ్య విజ్ఞాపన ఫలితం అదే. ఎన్ని విషయాల కోసం అడుగుతున్నాడు అనుకున్నావు? నేను 4 చెప్పాను, ఇంకా బోల్డ్ అనే సంగతుల విషయంలో అడుగుతున్నాడు ఆయన. మన ఆత్మీయ అక్కర్లు తీర్చబడటానికి, భౌతిక అక్కర్లు తీర్చబడటానికి, మన పాపములు క్షమించబడటానికి, మన నమ్మిక తప్పిపోకుండా మనం దేవుల్లో స్థిరంగా నిలిచి ఉండటానికి ప్రతిదినం నా ప్రభు విజ్ఞాపన జరుగుతుంది అక్కడ. నువ్వు శోధింపబడుతున్న ప్రతి ఘట్టంలో నీ కోసం ఆ మొర్ర పెట్టాడు, అక్కడ విజ్ఞాపన చేశాడు. అందుకే సేవ్ అయ్యావు. లోకంలో జల్లించి నిన్ను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి సంఘంలో అలా వదిలేయలేదు. సంఘములో మళ్ళీ నీవు జల్లించబట్టానికి, నేను జల్లించబట్టానికి, మనం నూర్పిడి చేయబట్టానికి, జల్లించబట్టానికి దేవుడు తప్పకుండా మనల్ని అప్పగిస్తాడు. ఇప్పటికే చాలామంది అప్పగించబడిన అనుభవాలు చూస్తున్నారు. ఎందుకు అప్పగిస్తాడంటే గట్టి గింజల సంగతి తేల్చుకోవటానికి, ఇంకేమన్నా మెత్తకుందా మొత్తం తేల్చుకోవడానికి. నూర్పిడి జరిగిద్ది, జల్లింపు కూడా జరిగిద్ది, నలగగొట్టబట్టం జరిగిద్ది, జల్లించబట్టం జరిగిద్ది. ఈ నలగగొట్టబడిన అనుభవాలు, ఈ జల్లించబడిన అనుభవాలు మన మేలుక మన కీడుక అని మీరు ఆలోచిస్తే మేలుకే, మేలుకే, మేలుకే. ఒకటి, మనం నూర్పిడి చేయబడ్డప్పుడు నలగగొట్టబడినప్పుడు మనకు ఒక ఉపయోగం ఉంది. ఒడ్లుని నూర్పిడి చేస్తారు. నూర్పిడి చేసినప్పుడు పై పొట్టంతా పోయి బియ్యం బయటకు వస్తుంది, బియ్యపు గింజ. తెలుసు కదా మీకు. ఈ జల్లించే ప్రక్రియలు 2 ఉంటాయండి. ఫస్ట్ ఏమో కళ్ళం తొక్కుట అంటారు. పొలంలో కళ్ళం తొక్కుతారు. కళ్ళం తొక్కినప్పుడు ఏం జరిగిద్దంటే కంకి నుంచి గింజ వేరైద్ది. ఓకేనా? తూర్పారబట్టడం లేకపోతే జల్లించటం చేస్తారు. సాధారణంగా తూర్పారబడతారు. అది కూడా బైబిల్లో ఉంది. యోహాన్ అంటాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన కళ్ళమును బాగుగా ఊడ్చి శుభ్రపరిచి ఉన్నాడు అని అంటాడు. ఐడియా ఉందా మీకు? ఏమో ఏడుందో అనుకుంటారేమో. దేవునికి స్తోత్రం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగా ఊడ్చి శుభ్రపరిచి ఉన్నాడు. ఆయన తూర్పారబడతాడు.
ఒక రకంగా అది కూడా జల్లింపే. గాలికి పొట్టుపోయిద్ది, గట్టి గింజం కుప్పబడిద్ది, రాసిపడిద్ది. అలా లోకంలో నుంచి మనల్ని వేరుపరిచి మళ్ళా మనల్ని రైస్ మిల్లులో నూర్పిడి జరిగిద్ది. తెలుసా మీకు? నూర్పిడి జరిగితేనే పొట్టు వదిలి బియ్యం బయటకు వచ్చేది. ఒడ్లు గింజలు ఆవంతున్న వండుకొని తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దమ్ముందా మీకు? పైన పొట్టు అంతే పెట్టుకొని వండుకొని తినే దమ్ము ఎవరికన్నా ఉందా? కుదరదు కదా. వెనకటి రోజుల్లో రోళ్ళు రోకళ్ళు ఉండేవి. ఆ ఒడ్లు ఏం చేసేవాళ్ళు అంటే రోట్లో పోసి దంచేవాళ్ళు. దంచి శుభ్రపరిస్తే బియ్యానికి బియ్యం, ఆ పొట్టుకు పొట్టు వచ్చేసేది. ఆ బియ్యాన్ని వండుకునేవాళ్ళు. ఇప్పుడు రైస్ మిల్లులు వచ్చినాయిగా, ఆ దంచుడు సెక్షన్ అంతా రైస్ మిల్లు చూసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఓ బస్తా తీసుకెళ్ళి ఆడేస్తే, ఓ 70 కేజీలు బస్తా తీసుకెళ్ళి ఆడేస్తే ఓ 50 కేజీలు ఇస్తాడు. ఆ పైన ఉన్న పొట్టు, తౌడు, బాను, అన్నోక, తౌడు అవన్నీ పోయి ఒక 50 కేజీల్లో ఏమో ఇస్తాడు. ఏమో మీకే తెలియాలి, నాకంటే ఎక్కువగా. స్తోత్రం. అంతేగా. ఇది రెండోసారి జల్లింపు అంటారు దీన్ని. నూర్పిడి చేయబడుట ద్వారా, దంచబడుట ద్వారా మనం కొంచెం నొప్పిని భరించాల్సి ఉంటుంది, కానీ ఒక మేలైతే మనకు జరిగిద్ది. అదేమిటంటే మనకు అతుక్కొనున్న పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు వదిలిపోయిద్ది. మనం శుభ్రపరచబడి యజమానుడు వినియోగించుకోవడానికి అర్హమైన పాత్రలుగా మార్చబడతాం. యజమానుడు వినియోగించుకోవటానికి, అనేక మంది ఆకలి తీర్చడానికి, అనేక మందికి ఆహారంగా మనల్ని మార్చడానికి అర్హమైన పాత్రలుగా మనం మార్చబడతాం. అది మన ద్వారా జరగాలంటే మనం దంచబడాలి, మళ్ళా జల్లించబడాలి. దేవునికి మహిమ. ఈ దంచి జల్లించే పని సైతానుగాడికి అప్పచెప్పాడు. దంచుకో, నువ్వు ఎంత దంచితే మా వాళ్ళని అంత మంచిది, నాకు పొట్టంతా వదిలిపోయిద్ది. దేవునికి స్తోత్రం. మళ్ళీ తగినంత కంటే మించి ఎక్కువ శోధింపబడినాడంట. మళ్ళీ రోలుంది కదా, అదే పనిగా దంచామనుకో, బియ్యం రావే, ఇక నూకలను కటింగ్ నూకలు, జీరు నూకలు అవి వస్తాయి. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చదువు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. బియ్యం రేంజ్కి రానిస్తాడు కానీ నూకలు కానీడని. ఇంకా దంచాడని ఎక్కువ బియ్యం పిండి వచ్చింది బయటికి. ఇక బియ్యం పిండి అరిసెలు చేసుకోవడానికి తప్ప వండుకొని తింటానికి పని. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎంత సీరియస్గా వింటున్నారా? లేకపోతే అట్లేం లేదుగా, తీసుకుంటారా? దంచబడిన అనుభవాలు కూడా ఉంటాయి మనకి. అయితే ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా? ఎక్కువ ప్రెస్గా నేను పొట్టుపోయేంత వరకు నేను అవకాశం ఇస్తాను. ఆ ఎదవే కష్టపడి దంచుతూ ఉంటాడు, నాకేం చాగను, వాడికి అప్పచెబుతా, దంచుతూ ఉంటాడు. దంచే పని, నూర్చే పని, జల్లెడ పోసే పని వాడిది, ఎదవదే పని. నువ్వు నిగ్గుదేలుతావు. నువ్వు నిగ్గుదేలినప్పుడు, నీ నీతి బయలుపరచబడ్డప్పుడు, నీ విశ్వాసం బయలుపరచబడ్డప్పుడు, పోరాటంలో నువ్వు గెలిచినప్పుడు మరి నీకు బహుమానం ఇవ్వద్దు నేను? ఇన్ని పోరాటాలు తట్టుకొని నిలబడ్డావు నా కుమారుడా, నా కుమారి అని నేను నిన్ను మెచ్చుకోవద్దు? ఇప్పుడు చెప్పండి, నూర్పిడి అవసరమా లేదా? నూర్పిడి ఏం చేసిద్ది? మనల్ని పొట్టు నుండి వేరుపరిచిద్ది. ఇది సంఘములో చేర్చబడ్డ వాళ్ళకి దేవుడు వినియోగించే ప్రక్రియ. నూర్చబడటానికి మనల్ని అప్పగిస్తాడు, జల్లించబడటానికి మనల్ని అప్పగిస్తాడు. ఈ రెండు జరుగుట ద్వారా మనం శుద్ధిపరచబడతాం, మనం నిగ్గుదేలతాం. ఇదే మాట పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని. పెద్ద సవాళ్ళు ఎదురైన నా విశ్వాసానికి అన్ని తట్టుకొని నిలబడ్డా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందన్నాడు. అన్ని తట్టుకొని నిలబడ్డా, అసలు నా విశ్వాసపు పునాదినే లేపేయాలనే శోధనలు ఏర్పడ్డాయి. ఎన్నొచ్చినా సరే నా విశ్వాసాన్ని మాత్రం నా ప్రభు మీద నుంచి వదిలిపెట్టలా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా కాబట్టి నా కిరీటం ఉందన్నాడు. ఈరోజు నా విశ్వాసము
ఇంతవరకు కాపాడబడింది దేవుని కృపతో, ఇక ముందు కూడా కాపాడబడుతుంది దేవుని కృపతో. ఆ విశ్వాసానికి నూర్పిడి జరుగుద్ది, జల్లింపు జరిగిద్ది. అది జరిగినప్పుడు మనం గట్టి గింజల్లాగా నిగ్గుదేలుతాం, రేపు బహుమానానికి పాత్రులమవుతాం.